10 minutes తర్వాత అలా వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి మీదకి చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 5 minutes పెట్టుకుంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో అది కూడా సేమ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ ఉప్మా కన్నా ఇంకొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే వచ్చిందనమాట. అంటే ఇది చాలా హెల్దీ. మునగాకు షుగర్ ఉన్న వాళ్ళకు అది ఇది బాగా పనిచేస్తుంది అంటారు కదా. సో అలా అనమాట, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇందులోకి కొంచెం అంటే ఆబ్వియస్గా నార్మల్ ఉప్మాలోకి అయితే ఆవకాయ వేసుకుంటాం మేము. మరి మీరు వేసుకుంటారో లేదో నాకు కామెంట్ చేయండి, సరేనా? మేమైతే ఆవకాయ వేసుకుంటాం అండ్ కర్డ్ కూడా వేసుకుంటాం అనమాట. సో మా అమ్మ అయితే సర్వ్ చేసేస్తుంది ప్లేట్లోకి మంచిగా. ఇది కొత్త ఆవకాయ మొన్ననే పెట్టించారు, మా ధర్నక్క తీసుకొచ్చిందనమాట విలేజ్ నుంచి. అండ్ అది కొంచెం వేసేసి ఒక పీస్తో అండ్ ఒక బౌల్తో కర్డ్ అయితే పెట్టేసింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.